హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్. సో తెలంగాణ టెట్ మరియు డిఎస్సికి సంబంధించి సైకాలజీలో భాగంగా మనం ఫ్రీగా ఆన్లైన్ క్లాసెస్ అందించడం జరుగుతుంది. సో గతంలో కూడా మనం టెట్కి సంబంధించి 2023 టెట్లో ఫ్రీగా అనేది క్లాసులు అందించడం జరిగింది. మీరు ఒకసారి మన యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి చూడొచ్చు. అదేవిధంగా మనం టెట్కు ముందు ఈ 2024 టెట్కు ముందు కూడా మనం ఫ్రీ క్లాసెస్ అనేవి అందించడం జరుగుతుంది మీకు ఫ్రీగానే. సో ఎప్పుడైతే మనం 2023లో ఈ యొక్క సైకాలజీ క్లాసెస్ చేశామో దాదాపు అందులో నుంచి అయితే బిట్లు రావడం జరిగింది. మీరు ఒకసారి వెళ్ళి మన ఛానల్లో ఒకసారి చూడొచ్చు మీరు దానికి సంబంధించి. సో మళ్ళీ మనం ఈరోజు నుంచి మళ్ళీ మనం ఈ యొక్క టెట్కి సంబంధించి సైకాలజీ క్లాసెస్ మనం ప్రారంభించడం జరుగుతూ ఉంది. సో టెట్తో పాటు వివిధ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వారు వెళ్ళి చూడొచ్చు. అదేవిధంగా ఎవరైతే మొదటిసారిగా విజిట్ చేస్తున్నారో మన ఛానల్ని తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి వీడియోస్ అనేవి మీకు డైలీ అందించడం జరుగుతుంది. టెట్ ఎగ్జామ్ వరకు మీకు ఖచ్చితంగా ఏదో ఒక వీడియో రూపంలో మీకు అందించడం జరుగుతూ ఉంది. సో కాబట్టి మనం ఈరోజు సైకాలజీలో భాగంగా ఫస్ట్ చాప్టర్ అయినటువంటి శిశు వికాసానికి సంబంధించినటువంటి కొన్ని టాపిక్స్ అనేవి చూడడం జరుగుతుంది. సో పెరుగుదల, వికాసం, పరిపక్వతకు సంబంధించి, అదేవిధంగా పెరుగుదలను ప్రభావితం చేసే కారకాలు ఏంటి అనే దాని గురించి, ఆ తర్వాత వికాస సూత్రాలు వీటికి సంబంధించి, అదేవిధంగా వికాస దశలు ఎన్ని ఉంటాయి, సో ఎలా జరుగుతాయి అనే దాని గురించి మనము ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా 4 టాపిక్ల గురించి నేర్చుకోవడం జరుగుతుంది. ఆ నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుందంటే ఈ ఫస్ట్ చాప్టర్లో 5 సిద్ధాంతాలు ఉండడం జరిగింది. సో నవమి చామ్స్కీ కానీ, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం కానీ, ఈ విధంగా 5 సిద్ధాంతాల గురించి నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను. ఎవరైతే మీకు ఈ వీడియో తర్వాత చూడాలనుకుంటున్నారో వాటిని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ మన డిస్క్రిప్షన్లో ఈ యొక్క వీడియో కింద. ఆ తర్వాత మన వాట్సాప్ గ్రూప్లో ఎవరైతే జాయిన్ కావాలనుకుంటున్నారో కింద ఆ లింక్ కూడా నేను కింద ఇవ్వడం జరుగుతుంది. అందులో మీరు ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు ఫ్రీగా సైకాలజీకి సంబంధించి. సో అందులో వాట్సాప్ గ్రూప్లో మీరు ఇంకా అదనంగా సమాచారం TET-DSCకి సంబంధించి కూడా మీరు సమాచారం తెలుసుకోవచ్చు. సో ఈరోజు మనము శిశు వికాసానికి సంబంధించినటువంటి ఫస్ట్ టాపిక్ చూస్తే మనం పెరుగుదల మరియు వికాసానికి సంబంధించి ఈ యొక్క టాపిక్ చూడడం జరుగుతుంది. పెరుగుదల అంటే ఏంటి అంటే ఫస్ట్ పెరుగుదల అనేది వ్యక్తి అంతర్గతంగా మరియు బహిర్గతంగా జరిగే అవయవాల అభివృద్ధిని మనము పెరుగుదల అని అనడం జరుగుతుంది. మానవ వికాసంలో మానవ శరీరంలో జరిగేటువంటి పరిపక్వత, కొలవదగినటువంటి శారీరక అభివృద్ధినే మనము పెరుగుదల అనడం జరుగుతుంది. పెరుగుదల బహిర్గతంగాను మరియు అంతర్గతంగాను రెండిటిలో జరుగుతూ ఉంది. బాహ్యంగా కనిపించేటువంటి మనకు శరీరంలో ఏం పెరుగుదల కనబడతాయి? బాహ్యంగా ఎత్తు కనబడుతుంది, బరువు కనబడుతుంది, నడుము చుట్టుకొలత కనబడుతుంది, కాళ్ళు చేతులు పొడవుగా పెరగడం, వీటికి సంబంధించినటువంటి ఇవి బహిర్గతంగా బయటకు కనిపించేటువంటివి. నెక్స్ట్ అలాగే అంతర్గతంగా కూడా ఉంటాయి కొన్ని. అంతర్గతంగా ఏముంటాయి అంటే మెదడు ఉంటుంది, గుండె, కాలేయం మొదలగు అవయవాలలో జరిగేటువంటి అభివృద్ధిని మనము అంతర్గతంగా పెరిగేటువంటి పెరుగుదల అనడం జరుగుతుంది. నెక్స్ట్ పెరుగుదల కేవలం పరిపక్వత పైన ఆధారపడి శరీర అవయవాల అభివృద్ధి మాత్రమే జరుగుతుంది పెరుగుదలలో. నెక్స్ట్ వికాసంలో ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. వికాసం అంటే ఏంటిదంటే పరిణితి మరియు అభ్యసనల ఫలితంగా వ్యక్తి యొక్క శారీరక అభివృద్ధితో పాటు మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ లక్షణాలలో కనిపించేటువంటి గుణాత్మకమైనటువంటి అభివృద్ధిని మనము వికాసం అంటాం. పెరుగుదల కేవలం బాహ్యంగా కనబడితే వికాసం అనేది మన అంతర్గతంగా సామూహికంగా, మానసికంగా, సాంఘికంగా, నైతికంగా, ఉద్వేగంగా అన్ని లక్షణాలతో మనకు ఈ యొక్క గుణాత్మకంగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. సో గతంలో మనకు 2023లో ఇక్కడ నుంచి మనకు బిట్ రావడం జరిగింది. పెరుగుదల అనేది డ్యాష్ అనడం జరిగింది. పెరుగుదల అనేది జస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు? పెరుగుదల కేవలం పరిమాణాత్మకమైనదే అనేది రావడం జరిగింది. నెక్స్ట్ వికాసంలో చూసుకున్నట్లయితే వికాసం గుణాత్మకమైనది. గుణాత్మక అభివృద్ధిగా అనగా మానవుని యొక్క మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ లక్షణాల్లో సంభవించేటువంటిది. వీటికి సంబంధించి ఒకసారి నిర్వచనాలు ఎలా ఇచ్చారనేది చూసుకుంటే మనము పరిణితి అనుభవాల ఫలితంగా ఒక క్రమ పద్ధతిలో సంభవించే అభివృద్ధికరమైనటువంటి మార్పుల క్రమమే వికాసం. వికాసం గుణాత్మక, పరిమాణాత్మక మార్పులకు సూచన అని చెప్పింది ఎవరంటే ఎలిజబెత్ హర్లాక్ సంబంధించి మనకు కొన్ని వికాస దశలు ఉంటాయి. అవి మనం ఈ వీడియోలో మనం లాస్ట్లో చూడడం జరుగుతుంది. నెక్స్ట్ వీటికి సంబంధించి వివరణ ఒకసారి చూసుకున్నట్లయితే దీన్ని వికాసం అనేది పరిపక్వత మరియు అనుభవాల ఫలితంగా ఏర్పడు మార్పుల యొక్క పురోగమన శ్రేణిపై
నిర్వచనం వివరించడం జరుగుతుంది. అంటే వికాసం క్రమ పద్ధతిలో ముందుకు కొనసాగేటువంటి ప్రక్రియ. నెక్స్ట్ ఆకారం మరియు ప్రకార్యాలను సమైక్యపరిచి విదిశపరిచేటువంటి క్లిష్ట ప్రక్రియను మనం వికాసం అని అంటారు. అంటే ఆకారం మరియు ప్రకార్యాలను రెండింటినీ సమన్వయపరిచేది అని చెప్పింది ఎవరంటే అండర్సన్. నెక్స్ట్ మరొక నిర్వచనం చూసుకున్నట్లయితే మనము ఆకారాలు అనగా శారీరక అభివృద్ధి, ప్రకార్యాలు అనగా మానసిక, సాంఘిక, ఉద్వేగ, నైతిక ఆ యొక్క విధుల యొక్క అభివృద్ధి. నెక్స్ట్ ఇంకొక నిర్వచనం చూస్తే మనము జీవ సంబంధమైన పరిసరాల ప్రభావం వల్ల జీవి యొక్క సంచారంలో, ఆలోచనలో, ప్రవర్తనలో మార్పు రావటమే వికాసం అని చెప్పింది ఎవరు? గ్రైక్. అంటే వ్యక్తికి వయస్సు పెరుగుతున్న కొద్దీ పరిపక్వత జరుగుతూ ఉంటుంది. అనుభవం పెరిగే కొలది అభ్యసనం జరుగుతూ ఉంటుంది. వ్యక్తి యొక్క ఆలోచనలో, సాంఘికరణలో, నియమ నిబంధనలు పాటించడంలో, ఉద్వేగాలను ప్రదర్శించడంలో ఎంతో అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. దీనినే మనము వికాసం అని అనవచ్చు అని చెప్పి పైన యొక్క నిర్వచనం తెలియజేయడం జరుగుతుంది. వికాసము అనేది తప్పనిసరిగా కావాల్సినది. వికాసంకి తప్పనిసరిగా కావాల్సినవి ఏంటి అంటే, వికాసం జరగాలంటే పరిపక్వత మరియు అభ్యసనం రెండూ ఉండాలి. వికాసము = f పరిపక్వత × అభ్యసనం. పరిపక్వత లేకుండా అభ్యసనం చేసిన వికాసం జరగదు. నీకు పరిపక్వత లేకపోతే, నీకు చెప్పిన మాట, నీ మైండ్ కానీ యాక్టివ్గా లేకపోతే చెప్పిన విషయం నీకు అభ్యసనం జరగదు. కాబట్టి అక్కడ వికాసం జరగదు. నెక్స్ట్ పరిపక్వత ఉండి అభ్యసనం చేయలేకపోయినా వికాసం జరగదు. నీకు నేర్చుకోవాలనే కుతూహలం ఉండి నేర్పించే వాళ్ళు లేకపోతే కూడా వికాసం జరగదు. సో ఇక్కడ ఉదాహరణ చూసుకున్నట్లయితే సైకిల్ తొక్కుతున్న వికాసం ఒకసారి చూసుకున్నట్లయితే పరిపక్వత ఉండాలి, నీకు సైకిల్ తొక్కాలనే ఒక అవగాహన ఉండాలి, అంటే అభ్యసనం కూడా ఉండాలి. నెక్స్ట్ పరిపక్వతకు సంబంధించి ఒకసారి నిర్వచనం చూసుకున్నట్లయితే పరిణితి జన్మతః అంటే పుట్టగానే ప్రతి వ్యక్తిలో ఉండే సహజ భౌతిక మానసిక శక్తులు ఎలాంటి శిక్షణ లేకుండా, అనుభవం లేకుండానే వయసుకు అనుగుణంగా క్రమంగా వాటికవే వికసించేటువంటి వాటిని మనం పరిపక్వత అనడం జరుగుతుంది. వ్యక్తి అనువంశికత లక్షణాలలో సహజంగా సంభవించే అభ్యసన ప్రమేయం లేని పరిపక్వత, గుణాత్మక మార్పులను మనము ఇది సూచించడం జరుగుతుంది. వ్యక్తి యొక్క అనువంశికత లక్షణాలలో సహజంగా సంభవించేటువంటి అభ్యసన ప్రమేయం లేని మరియు గుణాత్మకమైనటువంటి మార్పులను ఈ యొక్క పరిపక్వతలో చూడవచ్చు. పరిపక్వత అనేది జీవి యొక్క జీవిత కాలంలో జన్యువుల యొక్క ప్రభావంతో కార్యక్రమానుగతంగా పనిచేసేటువంటి ప్రక్రియ మరియు అభ్యసనం యొక్క ప్రమేయం లేకుండా ఒక క్రమమైన పద్ధతిలో జరిగేటువంటి శారీరక, మానసిక వికాస ప్రమేయమే పరిపక్వత అని చెప్పిన వారెవరు? గెస్సెల్. ఏం చెప్పాడంటే ఇక్కడ పరిపక్వత అనేది జీవి యొక్క జీవిత కాలంలో, జీవిత వలయంలో జన్యువుల యొక్క ప్రభావంతో కార్యక్రమానుయుతంగా పనిచేసినటువంటి ప్రక్రియ, అదేవిధంగా అభ్యసనం యొక్క ప్రమేయం లేకుండా ఒక క్రమమైన పద్ధతిలో జరిగేటువంటి శారీరక, మానసిక ప్రక్రియ మనం పరిపక్వత అని చెప్పేశారు గసెల్. నెక్స్ట్ పరిపక్వత అనేది జీవి జన్యు పటిష్టాన్ని తెలుపుతుందని, అదేవిధంగా ముందుగా నిర్ణయించబడిన ప్రణాళికాబద్ధంగా మార్పులు జరుగుతాయని పేర్కొన్నవారు ఎవరంటే క్రైగ్. నెక్స్ట్ పరిపక్వత అనేది దీనికి సంబంధించి కొన్ని పాయింట్స్ చూసుకున్నట్లయితే ఇది అనువంశికమైనది, అంటే పుట్టుకతోనే వచ్చేటువంటి పరిపక్వత అనేది. నెక్స్ట్ శిక్షణ అవసరం లేదు, దీనికి శిక్షణ అవసరం లేని అంతర్గత అభివృద్ధి. నెక్స్ట్ అభ్యసన ప్రమేయం లేని గుబానంగా, అంటే అంతర్గతంగా జరిగేటువంటి పరిమాణాత్మక, గుణాత్మకమైన మార్పు. ఇది జీవి పెరుగుదల మరియు వికాసంకు ప్రధాన మూలం ఈ యొక్క పరిపక్వత. ఉదాహరణకు 3 నెలలు నిండిన శిశువు మెడను నిలపగలిగే సామర్థ్యం ఏర్పడడం, 6 నెలల శిశువు కూర్చొనగలిగే సామర్థ్యం, 9 నెలల శిశువు నిలుచుకోగలిగేటువంటి సామర్థ్యం, నిలబడగలిగే సామర్థ్యం. ఈ యొక్క సామర్థ్యాలు సహజంగా తన వయసుకు అనుగుణంగా రావడం జరుగుతుంది. కాబట్టి ఇవి పరిపక్వతకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. నెక్స్ట్ పెరుగుదల, వికాసం, పరిపక్వతకు సంబంధించి ఉదాహరణలు చూసుకున్నట్లయితే పుట్టినప్పుడు సగటున 19 అంగుళాలు ఉండేటువంటి శిశువు శైశవ దశ పూర్తయ్యే నాటికి 30 అంగుళాల పొడవు పెరగడం అనేది పెరుగుదల అవుతుంది. ఎందుకంటే
ఇది పరిపక్వత మార్పు, శారీరక అభివృద్ధి. కాబట్టి 6 నెలలు నిండేటువంటి సరికి శిశువు ఏమవుతాడంటే కూర్చోగలిగే సామర్థ్యం ఉంటుంది. ఇది పరిపక్వత అవుతుంది. ఎందుకంటే 6 నెలలు నిండిన తర్వాత ఖచ్చితంగా మార్పు జరగాలి కాబట్టి పరిపక్వత జరిగింది. ఎందుకంటే సృష్టిలో ఏ జీవి అయినా జెనెటిక్ కోడ్ వల్ల ఆ వయస్సు నిండినట్టయితే ఆ సహజ శక్తి వస్తుంది, అనగా అది పరిపక్వత అవుతుంది. మనం ఇంతకుముందు నేర్చుకున్నాం, పరిపక్వత అంటే వయసుతో పాటు జరిగేటువంటి ఒక సాధారణ ప్రక్రియ. నెక్స్ట్, కౌమార దశలో శిశువు కాలం, దూరం, వేగం వంటి అమూర్త అంశాలను అర్థం చేసుకొని ఆ రకమైన సమస్యలను సులువుగా పరిష్కరించుకోగలడు. దీన్ని మనం వికాసం అంటారు. అంటే ఇది సామాజిక, నైతిక, మానసికంగా తన మెదడును ఉపయోగించి ఆ యొక్క భేదాలను చెప్పగలుగుతాడు, అమూర్తంగా ఆలోచించగలుగుతాడు. కాబట్టి ఇవి వికాసానికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఇవి గుణాత్మకమైనటువంటి అభివృద్ధి మానసికంగా. సో ఒక్కసారి మనం పెరుగుదలకు వికాసానికి మధ్య తేడాలు చూసుకున్నట్లయితే, ముఖ్యంగా ఇక్కడ మీరు చూడొచ్చు, పెరుగుదల అనేది కేవలం శారీరక అభివృద్ధి, వికాసము అనేది శారీరక అభివృద్ధితో పాటు మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగపరమైనటువంటి అంశాలలోని అభివృద్ధి. నెక్స్ట్, పెరుగుదల అనేటువంటిది పరిమాణాత్మకమైనది, వికాసం అనేది గుణాత్మకమైనది. పెరుగుదల అనేది ఖచ్చితంగా మాపనం చేయవచ్చు, అనగా పెరుగుదల గణాత్మకమైనది. ఇక వికాసం కేవలం అంచనా వేయవచ్చు, అంతేగాని ఖచ్చితంగా కొలవలేం. ఎందుకంటే వికాసం అనేది గుణాత్మకమైనది, అది గణాత్మకమైనది, ఇది గుణాత్మకమైనది. నెక్స్ట్ పాయింట్ చూస్తే, పెరుగుదల ఒక దశలో ఆగిపోతుంది, వికాసం అనేది జీవితాంతం అవిచ్ఛిన్నంగా జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగం మాత్రమే. కానీ వికాసంలో పెరుగుదలే కాకుండా మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ అంశాల అభివృద్ధి అంతర్గతంగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ అంశం ఏంటంటే, పెరుగుదలపై అనువంశికత ప్రభావం ప్రధానంగా ఉంటుంది. కానీ వికాసంపై అనువంశికత ప్రభావంతో పాటు పరిసరాల ప్రభావం కూడా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్లో పెరుగుదల ఉన్నంత మాత్రాన వికాసం జరగదు. ఉదాహరణ చూసుకుంటే మూడులు, వీళ్ళు శారీరకంగా ఎదుగుతారు కానీ వాళ్ళకు మైండ్ పెరగదు, శారీరకంగా మాత్రమే ఉంటారు. సో పెరుగుదల ఉంటుంది కానీ వికాసం ఉండదు. ఇక్కడ పెరుగుదల లేకపోయినా సరే కానీ వికాసం జరుగుతుంది. ఉదాహరణకు మరుగుజ్జులు పొట్టిగా ఉంటారు, చూడడానికి సన్నగా పొట్టిగా ఉంటారు, కానీ వాళ్ళు బాగా వికాసంతో కూడుకొని ఉంటారు. నెక్స్ట్, వికాసంపై ప్రభావితం చూపే కారకాలు ఒకసారి చూసుకున్నట్లయితే, మనము ఇందాక చూసాం, మనం అనువంశికత మరియు పరిసరాలు అనేటువంటి 2 కారకాలు మనకు వికాసంపై ప్రభావం చూపుతాయని, ముఖ్యంగా శారీరక వికాసంపై అనువంశికత ప్రభావం ఉంటుంది అని, మానసిక, సామాజిక, సాంఘిక, ఉద్వేగ వికాసాలపై పరిసరాలు ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయని ఈ వికాసంలో మనం తెలుసుకున్నాం. అనువంశికత అంటే ఏంటో చూస్తే, మనము ఫలదీకరణం జరిగిన సమయంలో తల్లిదండ్రుల నుంచి, పూర్వీకుల నుంచి సంక్రమించేటువంటి జన్యుపరమైన వారసత్వ లక్షణాలే మనము అనువంశికత అనడం జరుగుతుంది. అనువంశికత అనగా తల్లిదండ్రుల నుంచి, పూర్వీకుల నుంచి లేదా జాతి నుంచి సంక్రమించేటువంటి రూపాలు మరియు భౌతిక సామర్థ్యాలు అని చెప్పిన వాళ్ళు ఎవరు అంటే డాగ్లస్ మరియు హాలండ్. ఈ అనువంశికత వల్ల ఏ జాతి వారికి ఆ జాతి వారే పుడతారు. నెక్స్ట్, పరిసరాలకు సంబంధించి జన్యువు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపే ప్రతి కారకాన్ని పరిసరము అని అనడం జరుగుతుంది అని చెప్పిన వారు ఎవరంటే బోరింగ్. పరిసరాలకు సంబంధించి వ్యక్తి జీవితం ప్రారంభమైన నాటి నుంచి అతడిపై ప్రభావం చూపే ప్రతి బాహ్యకారకం పరిసరం అవుతుందని చెప్పిన వారు వుడ్వర్త్. నెక్స్ట్, అనువంశికంగా వ్యక్తి యొక్క జీవితకాలం ఎలా ఉంటుందో ఒకసారి చూసుకున్నట్లయితే, అనువంశికంగా పుట్టినప్పటి నుంచి వ్యక్తి అనువంశికత అనేది ఫలదీకరణం సమయంలో జైగోట్ ద్వారా నిర్ణయించడం జరుగుతుంది. ఆ తర్వాత జైగోట్ అనేది పురుషుని శుక్రకణం, స్త్రీ యొక్క అండం కలయిక వల్ల ఏర్పడేటువంటి మొట్టమొదటి సంయుక్త బీజ కణం. దీని నుండే మానవ జీవితం ప్రారంభం అవుతుంది. ఫలదీకరణం సమయంలో నిర్ధారించబడిన అంశాలు ఏంటి అంటే లింగ నిర్ధారణ, శిశువుల సంఖ్య,
అనువంశికత లక్షణాలు అనేటువంటి మనం ఫలదీకరణం సమయంలో నిర్ధారించడం జరుగుతుంది. లింగ నిర్ధారణ ఆడనా మొగన, శిశువుల సంఖ్య ఒకలా ఇద్దరా అనేది. అనువంశికత లక్షణాలు ఎలా ఉన్నాడు, బ్లాక్గా ఉన్నాడా వైట్గా ఉన్నాడా అనే దాన్ని మొత్తం కూడా మనం ఈ యొక్క ఫలదీకరణం సమయంలోనే నిర్ణయించవచ్చు. జైగోట్ యొక్క కేంద్రకంలో 23 జతల క్రోమోజోములు ఉంటాయి. ఆ 23 జతలలో తండ్రి నుంచి 23 క్రోమోజోములు, తల్లి నుంచి 23 క్రోమోజోములు సంక్రమించడం జరుగుతుంది. దీని ఒకసారి వివరణ చూసుకున్నట్లయితే మనము మానవుని యొక్క ప్రతి కణంలో 23 క్రోమోజోములు ఉంటాయి ప్రతి ఒక్క కణంలో. కానీ ప్రత్యుత్పత్తి కణంలో మాత్రం అండం శుక్రకణం 23 క్రోమోజోములు మాత్రమే ఉంటాయి. కారణం ప్రత్యుత్పత్తి కణాలలో క్షయకరణ విభజన జరుగుతుంది. కాబట్టి స్త్రీ అండంలో క్రోమోజోముల సంఖ్య 23, పురుష శుక్రకణంలోని క్రోమోజోముల సంఖ్య 23. అవి రెండు కలిసి సంయుక్త బీజం లేదా జైగోట్ క్రోమోజోముల సంఖ్య 23 జతలుగా లేదా 46 క్రోమోజోములుగా ఏర్పడడం జరుగుతుంది. ఈ 23 క్రోమోజోములలో 22 క్రోమోజోములు శారీరక లక్షణాలను సూచిస్తే ఒక్క జత క్రోమోజోమ్ మాత్రం లింగ నిర్ధారణను తెలియజేస్తుంది. క్రోమోజోములు ఏ ఆకారంలో ఉంటాయంటే వి ఆకారంలో ఉండడం జరుగుతుంది. ప్రతి క్రోమోజోములో వేల సంఖ్యలో జన్యువులు ఉంటాయి. అనువంశికత ప్రాథమిక ఆధారం ఏంటంటే జన్యువులు కొన్ని తరాలకు తన వారసత్వ లక్షణాలను చూపించేది ఇవేటి అంటే జన్యువులు. ప్రతి క్రోమోజోమ్లో వేల సంఖ్యలో జన్యువులు ఉంటాయి. ఆ యొక్క జన్యువులు కొన్ని తరాల వారికి లక్షణాలను చూపించడం జరుగుతుంది. చాలా వరకు మానవ లక్షణాలు ఉన్నటువంటి అనేక జన్యువులు కలిసి పనిచేయడం ద్వారా ఏర్పడతాయి. దీనినే మనము బహుజన్యత్వము అని అనడం జరుగుతుంది. అంటే చాలా వరకు మానవ లక్షణాలన్నీ అనేక జన్యువులు కలిసి పనిచేయడం ద్వారా ఏర్పడతాయి. దీనినే మనము బహుజన్యత్వం అని అనడం జరుగుతుంది. ఇక్కడ జన్యువులకు సంబంధించి ఈ జన్యువులు మానవుని యొక్క భౌతిక మానసిక అభివృద్ధి కొరకు బ్లూ ప్రింట్ని కలిగి ఉండడం జరుగుతుంది. జన్యువుల నిర్మాణంలో డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ఉంటాయి. డిఎన్ఏ అంటే డియాక్సీ రైబో న్యూక్లియిడ్ యాసిడ్ అండ్ ఆర్ఎన్ఏ అంటే రైబో న్యూక్లిక్ యాసిడ్ అని మీకు తెలుసు. జెనెటిక్ కోడ్ను క్రింది తరాలకు అందించేటువంటిది డిఎన్ఏ. ఆ కోడును పిల్లలు చేరవేయడంలో డిఎన్ఏకు ఆర్ఎన్ఏ సహాయపడుతుంది. జైగోట్లో ఉండేటువంటి లింగ నిర్ధారక క్రోమోజోమ్ ఒక జత ఏదైతే ఉందో ఆ జతలో ఒక అండం నుంచి ఎక్స్ క్రోమోజోమ్, శుక్రకణం నుంచి ఎక్స్ లేదా వై క్రోమోజోమ్ ఏర్పడడం జరుగుతుంది. అండంలో ఎక్స్ క్రోమోజోమ్తో శుక్రకణంలో ఎక్స్ క్రోమోజోమ్ కలిస్తే ఆడ శిశువుగా, అండంలోని ఎక్స్ క్రోమోజోమ్తో శుక్రకణంలోని వై క్రోమోజోమ్తో కలిస్తే శిశువు మగ శిశువుగా జన్మించడం జరుగుతుంది. అంటే ఇక్కడ లింగ నిర్ధారణ అనేది 23వ జతలో జరుగుతుంది. అది కేవలం పురుషుల్లో ఉండేటువంటి శుక్రకణాలలో ఉండే ఎక్స్ లేదా వై క్రోమోజోమ్లో మాత్రమే ఆ యొక్క లింగ నిర్ధారణ జరుగుతుంది. అండంలో కేవలం ఎక్స్ క్రోమోజోమ్ మాత్రమే ఉంటుంది. ఆడ లేదా మొగ అనేటువంటి నిర్ణయించడం ఏదైతే ఉందో 2 ఎక్స్లు కలిస్తే ఆడ, ఎక్స్ ఒక వై కలిస్తే మనకు మగ అనే శిశువు ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి మగవారిపై ఆధారణ జరుగుతుంది ఈ యొక్క లింగ నిర్ధారణ అనేది. శిశువు యొక్క లైంగికత ఎప్పుడు తండ్రి అందించేటువంటి క్రోమోజోమ్ పైనే ఆధారపడి ఉంటుంది. ఒక శిశువు 46 క్రోమోజోమ్లతో కాకుండా అంతకన్నా ఎక్కువ లేదా తక్కువ క్రోమోజోమ్లతో జన్మిస్తే తీవ్ర పరిణామాలు ఏర్పడడం జరుగుతుంది. ఒక క్రోమోజోమ్ ఎక్కువగా పుట్టిన శిశువును డౌన్ సిండ్రోమ్ అనే తీవ్రమైన మానసిక వైకల్యానికి గురవుతాడు. ఒక్క క్రోమోజోమ్ ఎక్కువగా ఉన్న ఆ శిశువు అనేటోడు డౌన్ క్రోమోజోమ్తో వైకల్యంతో బాధపడతాడు. అందులో శిశువు చిన్న తల, చిన్న మొండెం, చిన్న కాళ్ళు, చేతులు అనేటువంటివి ఉండడం జరుగుతుంది. డౌన్ సిండ్రోమ్లో ఒక క్రోమోజోమ్ తక్కువగా, అక్కడ క్రోమోజోమ్ ఎక్కువగా ఉంటే డౌన్ సిండ్రోమ్, ఇక్కడ ఒక క్రోమోజోమ్ తక్కువగా పుట్టిన శిశువులో ఏమవుతుందంటే టర్నర్ సిండ్రోమ్ ఏర్పడడం జరుగుతుంది. అంటే ఈ టర్నర్ సిండ్రోమ్కి గురైనటువంటి శిశువు ఎవరైతే ఉన్నారో అతను తీవ్రమైన వైకల్యానికి గురవుతాడు. ఆ తీవ్రమైన వైకల్యంలో శిశువులో ఒకేసారి 2 లేదా 3 అండాలు విడుదలయ్యి అవి ఒకేసారి ఫలదీకరణం చెందితే మనము ట్విన్స్ లేదా ట్రిప్ లైన్స్ అనేవి ఏర్పడడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే 3 పాయింట్స్ ఇక్కడ ఇచ్చాడు.
ఒక క్రోమోజోమ్ ఎక్కువైతే డౌన్ సిండ్రోమ్ అంటే చిన్న తల, చిన్న మెదడు, చిన్న మొండెం, చిన్న కాలు చేతులు ఏర్పడతాయి. ఒక క్రోమోజోమ్ తక్కువ అయితే మనకు టర్నర్ సిండ్రోమ్ ఏర్పడుతుంది. తర్వాత స్త్రీలో ఉండేటువంటి అండాలు ఒకేసారి 2 లేదా 3 అండాలు విడుదలైతే అందులో మనము ఆ ఫలదీకరణం చెందినప్పుడు మనకు ట్విన్స్ కానీ 2 అండాలు ఏర్పడితే ట్విన్స్, 3 అండాలు ఏర్పడితే మనము ట్రిప్లైట్స్ అంటే ముగ్గురు కూడా పుట్టడం జరుగుతుంది. 2 అండాలు ఒకేసారి విడుదలైతే 2 ఫలదీకరణం చెందితే విరూప కవలలు, విజాతీయ కవలలు ఏర్పడతారు. విజాతీయ కవలలు అంటే 2 ఆడపిల్లలు లేదా 2 మగపిల్లలు లేదా ఒక ఆడపిల్ల ఒక మగపిల్ల జన్మించే అవకాశం ఉంటుంది. అండం ఫలదీకరణం చెందిన తర్వాత అది 2గా విభజించబడుతుంది. 2గా విభజించితే అది సమరూప కవలలు లేదా సజాతీయ కవలలు కూడా ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. సజాత కవలలు అంటే 2 ఆడవాళ్ళు లేదా 2 మగవాళ్ళు లేదా ఒక ఆడ ఒక మగ కూడా ఒకే రూపంలో వీళ్ళు జన్మించవచ్చు. అనువంశికత పితామహుడైనటువంటి గ్రీగర్ మెండల్ ప్రతిపాదించినటువంటి అనువంశిక సిద్ధాంతాలు, నియమాలు ఒకసారి చూస్తే మనము సారూప్య నియమం, ప్రతిగమన నియమం, వైరుధ్య నియమం. సారూప్య నియమం అంటే పుట్టిన శిశువు యొక్క రూపురేఖలు, ప్రజ్ఞాపాఠవాలు పూర్తిగా తల్లిదండ్రులను పోలి ఉండటాన్ని మనం సారూప్య నియమం అంటాం. ఉదాహరణకు తెల్లపిల్లి కడుపున తెల్లపిల్లి పుట్టడం అనేది సారూప్య నియమం. పొడవైన ప్రజ్ఞావంతులైన తల్లిదండ్రులకు పొడవైన ప్రజ్ఞావంతులైన వారసులు పుట్టడం సారూప్య నియమం. నెక్స్ట్ ప్రతిగమన నియమం అంటే ఏంటిదంటే పుట్టిన శిశువు యొక్క రూపురేఖలు, ప్రజ్ఞాపాఠవాలు వారి తల్లిదండ్రులకు పూర్తిగా వ్యతిరేకంగా లేదా తిరోగమనంగా ఉండటాన్ని మనము ప్రతిగమన నియమం అని అంటాము. అంటే పండిత పుత్ర పరమశుంఠ లేదా తెల్లపిల్లి కడుపున నల్లపిల్లి పుట్టడం, పొడవైన ప్రజ్ఞావంతులైన తల్లిదండ్రులకు పొట్టివారైనటువంటి ప్రజ్ఞాహీనులు పుట్టడం, ఇవన్నీ ప్రతిగమన నియమం పాటిస్తాయి. ఎవరు? గ్రీగర్ మెండల్ చెప్పిన దాని ప్రకారం. నెక్స్ట్ 3వది వైరుధ్య నియమం. పుట్టిన శిశువు రూపురేఖలు, ప్రజ్ఞాపాఠవాలు కొన్ని లక్షణాలు తల్లిదండ్రులై పోలి మరి విధంగా మరికొన్ని లక్షణాలు తల్లిదండ్రులకు విరుద్ధంగా ఉండేటువంటివి. దీన్ని మనము వైవిధ్య నియమం అని అంటాం. దీన్నే వైరుధ్య అని కూడా అనడం జరుగుతుంది. తెల్లపిల్లి కడుపున అక్కడక్కడ నల్లని చారలు ఉన్నటువంటి తెల్లపిల్లి పుట్టడం, పొడవైన ప్రజ్ఞావంతులైన తల్లిదండ్రులకు పొట్టివారైన ప్రజ్ఞావంతులు పుట్టడం, ఇది వైవిధ్య లేదా వైరుధ్య నియమానికి ఉదాహరణగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ అనువంశికవాదులకు సంబంధించి మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఎవరెవరు ఉన్నారంటే అనువంశికవాదులు వ్యక్తి వికాసంపై అనువంశికతే ప్రధాన కారణమని వాదించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలకు మనము అనువంశికవాదులు అని అనడం జరుగుతుంది. వారిలో మొదటివారు మనము ఇక్కడ మనం ఒక ఫ్లో చార్ట్ ఇచ్చాడు వీటికి సంబంధించి. ఆల్ఫోర్ట్ ప్రముఖ వ్యక్తుల కుటుంబాలు మరియు వారి వారసులపై అధ్యయనం చేసి చెప్పడం జరిగింది. తర్వాత విన్షిప్ ఇతను కూడా ఎడ్వర్డ్ వంశంపై ప్రయోగం చేయడం జరిగింది. ఎగ్డేల్ కూడా జాక్స్ వంశం పైన, అదేవిధంగా గోడాట్ కల్లీకాగ్ వంశం పైన, తర్వాత పియర్సన్ ఇతను కూడా హోమియో వంశం పైన, తర్వాత డార్వీ వంశం పైన, తర్వాత కెల్లాగ్ దంపతులు కూడా ఇక్కడ శిశువు చింపాంజీ పైన, తర్వాత గాల్టన్ ఇంగ్లాండ్లో ప్రముఖ కుటుంబాలపైన, ఫ్రీమన్ సంబంధించి మనకు కవలలు అన్నదమ్ములు వాటికి సంబంధించి కూడా వీళ్ళంతా అనువంశికవాదులు. వీడి ఒక కోడ్ కూడా ఇవ్వడం జరిగింది వీటి ఫ్రీగా ఈజీగా గుర్తుంచుకోవడానికి. వీడాగో పీకేగా ఫ్రీ అనేటువంటి మీరు కోడ్ అనేది గుర్తుంచుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క కోడ్ ఏంటంటే మనకి ఇక్కడ కోడ్గా రూపంలో ఇచ్చాడు. అడవి గోపి కేగా ఫ్రీ అనేటువంటి కోడ్ను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ గోడాల్ట్కి సంబంధించి, ఆ తర్వాత అనువంశికతవాదులకు సంబంధించి వాళ్ళ యొక్క పేర్లు గుర్తుంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ పరిసరవాదులకు సంబంధించి కూడా చూద్దాం ఒకసారి. పరిసరవాదులు అంటే వ్యక్తి వికాసంపై పరిసరాల ప్రభావమే ఎక్కువగా ఉంటుందని చెప్పిన వారే మనకు పరిసరవాదులు. వాళ్ళు మనం న్యూమన్, బాగ్లే, వాట్సన్, గోల్డెన్, ఫ్రీమెన్, స్కోడాట్ సంబంధించి వీళ్ళు కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళ పేర్లు గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మనకు కోడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. న్యూ, బావా, గో ఫ్రీ, స్కో అనేటువంటి ఈ యొక్క కోడ్ను కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది.
ఈ వీడియో ఎవరైతే ఎవరికైతే యూస్ఫుల్ అవుతుందో తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఈరోజు మనము సైకాలజీలో భాగంగా మనము 4th చాప్టర్ అయినటువంటి గత క్లాస్లో మనము వికాస సూత్రాలకు సంబంధించినటువంటి క్లాస్ చూసాము. ఈ వీడియోలో మనము మానవ వికాస దశలకు సంబంధించి వేరే ఇంపార్టెంట్ ఇందులో నుంచి చాలా బిట్స్ అయితే అడగడం జరుగుతుంది. గతంలో మీరు ప్రశ్నలు చూసుకున్నట్లయితే సో వీటికి సంబంధించినటువంటి మానవ వికాస దశలు అయితే చూద్దాం ఫ్రెండ్స్. అమెరికాకు చెందినటువంటి ఎలిజబెత్ హర్లాక్ మానవ వికాస దశలను 10 రకాలుగా వర్గీకరించాడు. వీరు తమ రచించినటువంటి డెవలప్మెంట్ సైకాలజీ అనే గ్రంథంలో ఈ దశల గురించి వివరించాడు. ఆ దశలు జనన పూర్వ దశ, అంటే జనన పూర్వ దశలో ఇక్కడ జైగోట్ నుంచి, అంటే సంయుక్త బీజం ఎప్పుడైతే ఏర్పడుతుందో జైగోటు, అక్కడ నుంచి పుట్టుక వరకు జనన పూర్వ దశ అని. నవజాత శిశువు అంటే పుట్టినప్పటి నుంచి 2 వారాల వరకు నవజాత శిశువు అని. శైశవ దశ ఎప్పటి వరకు ఉంటుంది? 2 వారాల నుంచి 2 సంవత్సరాల వరకు. అదే పూర్వ బాల్య దశ 2 సంవత్సరాల నుంచి, ఇక్కడ 2 సంవత్సరాలు పడింది. సో 3 సంవత్సరాల నుంచి 5 నుంచి 6 సంవత్సరాల వరకు. ఉత్తర బాల్య దశ 5 లేదా 6 సంవత్సరాల నుంచి 10 నుంచి 12 సంవత్సరాల వరకు ఉంటుంది. యవన ఆరంభ దశ 10 లేదా 12 సంవత్సరాల నుంచి 13-14 సంవత్సరాలు ఉంటుంది. కౌమార దశ 13 నుంచి 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు ఉంటుంది. వయోజన దశ 19 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు ఉంటుంది. అదేవిధంగా మధ్య వయసు 40 నుంచి 60 సంవత్సరాల వరకు ఉంటుంది. వృద్ధాప్య దశ వచ్చేసి 60 సంవత్సరాల పైబడిన వరకు ఉంటుంది. ఇది ఎలిజబెత్ హర్లాక్ ప్రకారం ఈ యొక్క మానవ వికాస దశలని మనకు 10 రకాలుగా విభజించడం జరిగింది. అండ్ వీటికి సంబంధించి జనన పూర్వ దశ చూసుకున్నట్లయితే ఒకసారి ఫలదీకరణం నుంచి జననం వరకు. ఈ జనన దశలో ఏం జరుగుతుందంటే ఈ జనన పూర్వ దశను 3 అంతర్భాగాలుగా విభజించారు. మళ్ళీ ఒకటి జైగోట్ దశ, ఇదే బీజ దశ. 0 నుంచి 2 వారాలు, అంటే ఫాలోపియన్ నాళంలో ఏదైతే మనకు గర్భాశయంలో ఫాలోపియన్ నాళం ఉంటుందో ఆ నాళం నుంచి గర్భాశయంలోకి చేరేలోపు జైగోట్ లేదా సంయుక్త బీజం ఎన్నిసార్లు విభజించబడి 2 పొరలుగా విభజించబడుతుంది. ఒక పొర ఏమవుతుందంటే పై పొర, ఒకటి లోపలి పొర. పై పొరలో మనకు జరాయు ఉంటుంది, నాభిరజ్జు ఉంటుంది, అమ్నియాటిక్ సంచి కూడా ఏర్పడడం జరుగుతుంది. ఇంకా లోపలి పొరలో మనకు పిండంగా ఏర్పడడం జరుగుతుంది. ఇంకా 2వ దశ చూసుకున్నట్లయితే ఎంబ్రియో దశ లేదా పిండ దశ. ఇది 2 వారాల నుంచి 2వ వారాంతం నుంచి 2 నెలల వరకు ఉంటుంది. ఈ దశలో పిండం చిన్న మనిషి ఆకారంలో ఉంటుంది. ఈ దశలో బయట లోపల అన్ని ముఖ్యమైన భాగాలు ఏర్పడతాయి. ఈ దశలో పిండం కాళ్ళు చేతులు ఆడించడం ప్రారంభం అవుతుంది. ఈ దశ పూర్తయ్యే నాటికి పిండం 1/4 జౌన్లు లేదా 1.5 అంగుళాల వరకు పొడవైతే పెరగడం జరుగుతుంది. ఒక జౌన్ అనగా ఇక 28.34 గ్రామ్స్. జరాయువు, నాభిరజ్జువు, అమ్నియాటిక్ సంచి బాగా అభివృద్ధి చెంది పిండానికి కావాల్సినటువంటి జాగ్రత్త ఆహారాన్ని అందించడం జరుగుతుంది. ఇంకా 3వ దశ చూసుకున్నట్లయితే ఫీటస్ దశ, అంటే భ్రూణ దశ. 2 నెలల నుంచి పుట్టేంత వరకు, అంటే 9వ నెల వరకు ఈ దశ ఉండడం జరుగుతుంది. ఈ దశలో పిండ దశలో ఏర్పడినటువంటి అవయవాలు బాగా అభివృద్ధి చెందుతాయి. 7వ దశ 7వ నెల నాటికి పూర్తి పరిపక్వత చెంది జన్మించడానికి బతికేయగలిగేంత అభివృద్ధి చెందుతుంది ఆ యొక్క పిండము. సుమారుగా 9 నెలల 20 రోజుల తర్వాత శిశువు జన్మించడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ దశ నవజాత శిశువు దశ. ఇది అప్పుడే జన్మించినటువంటి శిశువుని మనం నవజాత శిశువు అంటారు. ఈ దశ పుట్టుక నుంచి 2 వారాల వరకు ఉంటుంది. ఈ దశను సంధికాలం అని అంటారు. ఈ దశలో శిశువు జననాంతర పరిసరాలకు సర్దుబాటు చేసుకుంటారు. వికాస దశలో శిశువులో ఏర్పడేటువంటి మొదటి ఉద్వేగం ఉత్తేజం. ఇంకా నెక్స్ట్ దశ జ్ఞానేంద్రియ వికాసం. నవజాత శిశువులో పుట్టిన నాటికే పూర్తిగా అభివృద్ధి చెందేటువంటి జ్ఞానేంద్రియం స్పర్శ. తల్లి గర్భంలో 8 నెలల నుంచే స్పర్శను శిశువు గుర్తిస్తాడు. పుట్టిన వెంటనే అత్యధిక వికాసం చెందేటువంటి 2వ దశ రుచి. శిశువు మొదట ఆహారం తీపి, పులుపు వంటి మధ్య భేదాలు గుర్తించడం జరుగుతుంది. తల్లి గర్భంలో 13 నుంచి 15 వారాల మధ్య కాలంలోనే శిశువులో పెద్దవారిలాగే నాలుకపై రుచి మొగ్గలు ఏర్పడతాయి. గర్భంలోనే 13 నుంచి 15 వారాల మధ్యలో. పుట్టిన తర్వాత మూడవ వారం క్రమంగా వికాసం చెంది జ్ఞానేంద్రియం వాసన ఏర్పడుతుంది. పుట్టిన 2 గంటల్లోనే అమ్మ పాల వాసన గుర్తించే సామర్థ్యం పిల్లవానిలో వస్తుంది. శిశువుకి నాలుగవ వారంలో 4వ క్రమంలో ఏం జరుగుతుందంటే వికాసం చెందే జ్ఞానేంద్రియం వచ్చేసి వినికిడి. ఈ యొక్క పుట్టిన 3వ రోజు నుంచే తన తల్లి స్వరానికి ఇతరుల స్వరానికి తేడాను గుర్తిస్తాడు.
శిశువు తల్లి గర్భంలోనే వినికిడి శక్తి ఉంటుంది. 25 వారాల శిశువు బయట నుంచి వచ్చే పెద్ద పెద్ద శబ్దాలను వినగలుగుతాడు. అన్నిటికంటే చివరిగా నెమ్మదిగా జరిగేటువంటి జ్ఞానేంద్రియ వికాసం దృష్టి. శిశువు ముఖము ఎదురుగా 12 అంగుళాల దూరం వరకు మాత్రమే పుట్టినప్పుడు చూడగలడు. ఒక నెలకు నలుపు తెలుపు రంగు భేదాలను గుర్తించగలడు. అలాగే 2 నెలల వయసులోనే వివిధ రకాల మధ్య భేదాలను గుర్తించగలడు. 6 నెలల వయసులోనే చేతికి కంటికి మధ్య సమన్వయం ఏర్పడుతుంది. ఫస్ట్ వచ్చేసి స్పర్శ, రెండోది రుచి, మూడోది అంటే వాసన, నాలుగోది ఇక్కడ కోడ్ ఇవ్వడం జరిగింది. 4 ఆడియో అంటే వినగలుగుతాడు. 5వది వీడియో చూడగలుగుతాడు. ఫస్ట్ స్పర్శ, సెకండ్ రేలో ఇక్కడ రుచి, థర్డ్లో మూడులో ముక్కు వాసన, 4 ఆడియో, 5 వీడియో. నెక్స్ట్ శారీరక వికాసం, చలన వికాసం. వ్యక్తి యొక్క శరీరంలో భౌతికమైనటువంటి మార్పులు రావటాన్ని శారీరక వికాసం అని అంటాం. అనగా వ్యక్తి యొక్క ఎత్తు, బరువు, అవయవాల పరిమాణంలో అభివృద్ధి కనిపించేటువంటి శారీరక కదలికలను నేర్పుగా ఉపయోగించుకోగలుగుతూ పనులను చక్కదిద్దుకోగలిగే అభివృద్ధిని శారీరక వికాసం అని చెప్పవచ్చు. శారీరక వికాసం ప్రధానంగా చలన వికాసానికి దారితీస్తుంది. చలన వికాసం ఎప్పుడు సరైన శరీర వికాసం మీద ఆధారపడి ఉంటుంది. నవజాత శిశువు 0 నుంచి 2 వారాలు. అప్పుడే పుట్టినటువంటి శిశువు 18 నుంచి 20 అంగుళాల పొడవు అనగా సగటున 19 అంగుళాల పొడవు ఉంటాడు. పుట్టిన శిశువు 21/2 లేదా 31/2 గ్రాముల బరువు అనగా సగటున 2.5 నుంచి 3.5 కిలోగ్రాముల బరువు ఉండడం జరుగుతుంది. సగటున 3 కిలోగ్రాముల బరువు ఉంటుంది. పుట్టిన శిశువు సుమారుగా 6 నుంచి 8 పౌండ్ల బరువు ఉంటాడు. 1 పౌండ్ = 0.45 కిలోగ్రామ్స్. నవజాత శిశువు తల శిశువు మొత్తంలో 4వ వంతు ఉంటుంది. అప్పుడు పుట్టినప్పుడు శిశువు మెదడు వయోజనుని మెదడు బరువులో 4వ వంతు ఉంటుంది. సంవత్సరానికి సగం బరువు వరకు పెరుగుతాడు. రెండవది శైశవ దశ, 3 వారాల నుంచి 2 సంవత్సరాల వరకు. పెరుగుదల ఎక్కువగా వేగంగా జరిగేటువంటి దశ. మొదట సంవత్సరంలో 4 నుంచి 6 అంగుళాల పొడవు పెరుగుతాడు. రెండవ సంవత్సరంలో 3 నుంచి 4 అంగుళాల పొడవు. పుట్టినప్పటి ఎత్తు కంటే శైశవ దశ పూర్తయ్యే నాటికి శిశువు 1.5 రెట్లు పెరుగుతాడు. సుమారు 30 అంగుళాలు పెరుగుతాడు. అప్పటికి బరువు కంటే శైశవ దశ పూర్తయ్యే నాటికి 4 రెట్ల బరువు పెరుగుతాడు. సుమారు 12 కేజీల వరకు పెరుగుతాడు. శిశువులో మొదటి దంతం 6 నుంచి 8 సంవత్సరాల మధ్యలో కాలంలో వస్తుంది. ఒక సంవత్సరం చివరికి శిశువులో 4 నుంచి 6 దంతాలు వస్తాయి. శైశవ దశ చివరి నాటికి శిశువులో వచ్చే పాలదంతాల సంఖ్య 16. శైశవ దశలో సంభవించినంత మెదడులోని పెరుగుదల ఏ దశలో సంభవించదు. శైశవ దశలో జ్ఞానేంద్రియ వికాసం, చలన వికాసం వేగంగా ఉంటుంది. జ్ఞానేంద్రియ వికాసం జ్ఞానేంద్రియాల ద్వారా ప్రత్యక్ష అనుభవాలను పొందుతూ వివిధ రకాల ఉద్దీపనల మధ్య భేదాన్ని గుర్తిస్తూ తగిన విధంగా ప్రతిస్పందించడమే జ్ఞానేంద్రియ వికాసం. చలన వికాసం తగిన వేగంలో సామర్థ్యంతో కాళ్ళను చేతులను ఉపయోగించి గలగలలాడటం చలన వికాసం. శైశవ దశలో శిశువులో వచ్చేటువంటి చలనాత్మక మార్పులు: 1 పక్కకు దొర్లడం, 2 బోర్లా పడటం, 3 కూర్చోవడం, నిలబడటం, నడవడం, పరిగెత్తడం. శిశువు తనంతట తాను స్వయంగా నిలబడేటువంటి వయసు 13 నుంచి 14 నెలలు. శిశువు తనంతట తాను స్వతంత్రంగా నడవడం ఏ సంవత్సరంలో జరుగుతుందంటే 15 నెలల తర్వాత. బోర్లా పడడం అనేటువంటి శిశువు యొక్క మొదటి చలన వికాసం చెప్పవచ్చు. నెక్స్ట్ 3వ దశ పూర్వ బాల్య దశ 3 సంవత్సరాల నుంచి 5 లేదా 6 సంవత్సరాల వరకు ఉంటుంది. శైశవ దశలో పోలిస్తే శారీరక వికాసం నిదానంగా జరుగుతుంది. పూర్వ బాల్య దశలో పిల్లలు సగటున 2 నుంచి 3 అంగుళాల సంవత్సరానికి పెరుగుతూ ఉంటారు. ఈ దశలో పిల్లలు సగటున సంవత్సరానికి 2 కేజీల బరువు పెరుగుతారు. శరీర నిర్మాణంలో స్థూల కాయత, పొట్టి, లావు, లంబకృశ కాయత అంటే సన్నం పొడవు, మధ్యమ కాయత అంటే ఎత్తు తగ్గిపోవడం అనేటువంటి భేదాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ దశలో
చివరి 4 పాల దంతాలు వచ్చేస్తాయి, అనగా మొత్తం 20 దంతాలు ఏర్పడతాయి. ఈ దశలో మొదట ఏర్పడినటువంటి పాల దంతాల ఊడిపోయి శాశ్వత దంతాలు రావడం ప్రారంభమవుతుంది. స్వయం పోషక కౌశలాలు లేదా చలనాత్మక నైపుణ్యాలను ఏర్పరచుకోవడానికి ఈ దశలో సహజ సిద్ధంగా ఏర్పడుతుంది. అనగా స్వయంగా తినడం, స్నానం చేయడం, బట్టలు వేసుకోవడం, దువ్వుకోవడం వంటి లాంటి స్వయం పోషక కౌశలాలు ఏర్పడడం జరుగుతుంది. ఈ దశలో శారీరక అవయవాలు గట్టిపడటం, కండర నియంత్రణ ఏర్పడడం ఉంటుంది. అందువల్ల పిల్లలు ఈ దశలో సాహసాలు చేస్తూ ఉంటారు. ఈ దశ అన్వేషణ దశ లేదా సాహసాల దశగా కూడుకున్నది. ఉత్తర బాల్య దశ 5 నుంచి 6 సంవత్సరాల నుంచి లేదా 5-6 సంవత్సరాల నుంచి 10 నుంచి 12 సంవత్సరాల వరకు ఉంటుంది. మిగిలిన అన్ని దశలతో పోలిస్తే పెరుగుదల చాలా నెమ్మదిగా ఉంటుంది. ఉత్తర బాల్య దశలో ఎత్తు కంటే బరువు ఎక్కువగా పెరుగుతాడు. ఈ దశలో పూర్తయ్యేసరికి పిల్లల్లో వచ్చే శాశ్వత దంతాలు 28గా ఉంటాయి. ఈ దశ పూర్తయ్యే నాటికి పూర్తి వయోజనుడిగా పనిచేయగలిగే సామర్థ్యం, సహాయ నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. ఈ దశలో చలన నైపుణ్యాలు బాగా అభివృద్ధి చెందుతాయి. ఇవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి స్థూల కండర నైపుణ్యాలు, అంటే పెద్ద కండరాలను ఉపయోగించి తగిన సామర్థ్యంతో ప్రదర్శించగలిగేటువంటి నైపుణ్యాలు స్థూల కండర నైపుణ్యాలు అని అంటారు. ఉదాహరణకు డ్యాన్సు, ఆటలాడటం, దుంకడం. సూక్ష్మ కండర నైపుణ్యాలు చిన్నపిల్లలను ఉపయోగించి అనేక వేళ్లను ఉపయోగించి తగిన సామర్థ్యాలతో ప్రదర్శించగలిగే నైపుణ్యాలను సూక్ష్మ కండర నైపుణ్యాలు అంటారు. ఉదాహరణకు రాయడం, బొమ్మలు గీయడం, రంగులు వేయడం మొదలైనటువంటి కౌమార దశ 10 నుంచి 12 సంవత్సరాలు లేదా అప్పటి నుంచి 10 లేదా 12 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు ఉంటుంది. యవ్వనారంభ దశను అతి వ్యాప్తి దశ, ఓవర్లాపింగ్ ఏజ్ అని అంటారు. కౌమార దశ ఎందుకంటే ఉత్తర బాల్య దశలోనే చివరి సంవత్సరంకు కౌమార దశలో మొదటి సంవత్సరం కలుపుకొని ఈ దశ ఏర్పడుతుంది. శిశువు అలైంగిక జీవి నుంచి లైంగిక జీవిగా మార్పు చెందుతాడు. శిశువు లైంగికతలో పరిపక్వత చెందినప్పుడు కౌమారుడిగా మారినట్లు చెప్పవచ్చు. కౌమారంను ఆంగ్లంలో అడల్సెన్స్ అంటారు. అడల్సెన్స్ అనగా ఆంగ్లంలో అడల్సెరా అనే లాటిన్ పదము నుంచి స్వీకరించడం జరిగింది. లాటిన్ భాషలో అడల్సెరా అనగా పరిపక్వం రావడం అని అర్థం. ఇది శరీర పెరుగుదల ఎక్కువగా జరిగేటువంటి దశ, పెరుగుదల ధార కనిపించేటువంటి దశ, పెరుగుదల గరిష్ట స్థాయికి చేరేటువంటి దశ, ద్వితీయ లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందే దశ, బాలికలలో అండాలు, బాలులలో శుక్రకణాలు విడుదలకు ప్రారంభమయ్యే దశ, హార్మోన్లు విజృంభణ ఎక్కువగా ఉండేటువంటి దశ, రూపురేఖలలో, ఆకారాలలో, కంఠంలో ఒకేసారి మార్పులు కనిపించేటువంటి దశ. ఈ దశలో మార్పులన్నీ ప్యూబర్టీ ఆధారంగా గుర్తిస్తారు. ప్యూబర్టీ అనే ఆంగ్ల పదం ప్యూబర్టస్ అనేటువంటి లాటిన్ పదం నుంచి తీసుకోవడం జరిగింది. ప్యూబర్టస్ అనగా మగాడు కావడం లేదా పరిపక్వత చెందడం అని, పురుషత్వం రావడం అని అర్థం. కౌమార దశను ఒత్తిడి మరియు జాగడం, సంచలనంతో కూడుకున్నటువంటి దశగా పేర్కొన్నది స్టాన్లీ హల్. ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ వచ్చేసి స్టాన్లీ హల్. కౌమార దశను కిషోరప్రాయ దశ అంటారు. చిన్నపిల్లల వలె ప్రవర్తించాలో పెద్దవారిలాగా ప్రవర్తించాలో తెలియని అయోమయం గురి దశ. ఇక్కడ భాష వికాసం ఎలా ఉంటుందంటే, భాషలోని వివిధ పదాలను గుర్తిస్తూ వాక్యాలను అర్థవంతంగా నిర్మాణం చేస్తూ వాటి ద్వారా వ్యక్తి తన ఆలోచనలను, తన కోరికలను, తన భావజాలాలను ఇతరులకు అర్థమయ్యేటట్లు వివరించడం, ఇతరుల ఆలోచనలను అర్థం చేసుకోవడం అనేటువంటి భాషా వికాసం ఏర్పడుతుంది. భాషా వికాసం క్రమానుగత దశలు 4. ఒకటి ప్రాక్ దశ, పూర్వ భాష దశ. ఇది 0 నుంచి 4 నెలలు ఉంటుంది. ముద్దు పలుకుల దశ అంటే ఇంగితాలు నేర్చుకునేటువంటి దశ 4 నుంచి 12 నెలలు ఉంటుంది. శబ్ద అనుకరణ దశ 1 నుంచి 1.5 సంవత్సరాలు ఉంటుంది. శబ్దగ్రాహక దశ 1 నుంచి 1.5 పై ఉంటుంది. ఇక్కడ ప్రాక్ దశలో శిశువు తనను ఇష్టం వచ్చిన అర్థం లేని శబ్దాలను చేసేటువంటి దశ. ముద్దు పలుకుల దశలో ఇంగితాలు నేర్చుకుంటాడు. శిశువు తన కోరికలను, అవసరాలను సైగలు లేదా సంజ్ఞల ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది. శబ్ద అనుకరణ దశలో శిశువు పెద్దల మాటలను అనుకరణ ద్వారా, నిబంధనల ద్వారా నేర్చుకునేటువంటి దశ ఇది. శబ్దగ్రాహక దశ ఇతర మాట్లాడేటువంటి భాషలు, వాటి అర్థాన్ని అవగాహన చేసుకునేటువంటి దశ అని ఇది చెప్పవచ్చు. వాక్ వికాసంలో మైలురాళ్ళు. మగపిల్లల్లో కంటే ఆడపిల్లల్లో భాషా వికాసం
ముందు జరుగుతుంది. 7 రోజుల వయసులో ఉన్నటువంటి శిశువు తన తల్లి వాక్కులను గుర్తించగలడు. 2 సంవత్సరాల వయసులో తన తల్లి వాక్కు ఇతరుల వాక్కుకు తేడాను గుర్తించగలడు. 3 నెలల వయసులో అచ్చులను పోలిన శబ్దాలను చేయగలడు. 6 నుంచి 8 నెలలలో వయసులో ఉన్నటువంటి అచ్చులను పోలినటువంటి శబ్దాలతో పాటు హల్లులను పోలినటువంటి శబ్దాలను చేయగలడు. 10 నుంచి 14 నెలలలో కాలంలో శిశువు తన లేబుల్ లాంటి పొడి పదాలను మాట్లాడగలడు. 12 నుంచి 18 నెలలో మధ్యకాలంలో శిశువు సాధారణంగా 2 పదాలతో కూడినటువంటి వాక్యాలు నిర్మించి మాట్లాడగలడు. 18 నెలల వయసులో బంతి లాంటి నామకరణ పదాలను, తనను ప్రాధాన్యత ఉన్న వ్యక్తుల పేర్లను ఉచ్చరించగలడు. అసలు శిశువుకు సంభాషణ సంసిద్ధత ఏర్పడడానికి కావాల్సినటువంటి కనీస వయసు 1.5 సంవత్సరాలు లేదా 18 నెలలు. 2 సంవత్సరాల నిండేటి నాటికి 2 నుంచి 3 పదాలతో కూడినటువంటి సరళ వాక్యాలను గుర్తించి మాట్లాడగలుగుతాడు. 3 సంవత్సరాల వయసులో 4 లేదా 5 పదాలతో కూడినటువంటి వాక్యాలను మాట్లాడగలుగుతాడు. 4 సంవత్సరాల వయసులో వస్తువుల మధ్య భౌతిక సంబంధాలను అర్థం చేసుకోగలడు. ఉదాహరణకు కింద లేదా పక్కన లేదా పైన మొదలగు అదే వయసులోనే పిల్లలు పేర్లను, లింగాన్ని చెప్పగలడు. సర్వనామంను కూడా ఉపయోగించగలడు. 15 నెలల వయసులోనే శిశువు దాదాపు 10 మాటలను ఉచ్చరించగలడు. ఈ వయసులోనే అచ్చులు, హల్లులు శబ్దాలను మాటలుగా ధ్వనులు చేస్తాడు. సీషోర్ ప్రకారం 10 సంవత్సరాలు నిండిన నాటికి శిశువు తన స్థానిక భాషకు చెందినటువంటి 34,300 పదాలను నేర్చుకోగలుగుతాడు. భాషా శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం శిశువుకు 7 సంవత్సరాల ముందు ద్వితీయ భాష అధ్యయనం ప్రారంభించినట్లయితే ఆ భాషను శిశువు సమర్థవంతంగా అభ్యసించగలుగుతాడు. నెక్స్ట్ టాపిక్ ఈ భాషా వికాసాలకు సంబంధించినటువంటి సిద్ధాంతాలు ఉండడం జరుగుతుంది. వీటిని మరొక క్లాస్లో అయితే చూడడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇప్పటివరకు అయితే మనకు 4 టాపిక్స్ కంప్లీట్ అయినాయి. రేపటి వీడియోలో మనము ఈ యొక్క సిద్ధాంతాలని చూడడం జరుగుతుంది. సో వీడియో ఎవరైతే ఇప్పటివరకు చూసారో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.